రైట్ నౌ మీరు ఏదైనా స్టక్ సిచ్యువేషన్‌లో ఇరుక్కుపోయి అంటే ఏది నడవట్లేదు, ఏ స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్‌లో మీరు ఉన్నట్టయితే ఆ స్టక్ సిచ్యువేషన్ అనేది త్వరలోనే రిలీజ్ అంటే మీ స్టక్ సిచ్యువేషన్‌లో నుంచి రిలీజ్ అవ్వబోతా ఉన్నారనేది ఒక మెసేజ్ వస్తా ఉంది యూనివర్స్ నుంచి. ఓకే. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫోకసింగ్ చేయాలి, ఫోకస్ పెట్టాలి డ్యూరింగ్ మర్క్యూరీ రెట్రోగ్రేడ్ అని మనం ఏదైతే అనుకున్నామో యూనివర్స్ కూడా మనకి అదే మెసేజ్ ఇస్తూ ఉన్నారు. మీరు ఇప్పటి వరకు అన్నెసెసరీ థింగ్స్ ఏమైనా చేసి ఉంటే మటుకి వాటిని వదిలేసి మీ మెటీరియల్ థింగ్స్ మీకు సంబంధించిన విషయాలపైన ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే వస్తూ ఉంది అనేసి వస్తూ ఉంది. అది రిలేషన్షిప్ వైజ్ చూసిన, మెటీరియలిస్టిక్ చూసిన అన్నెసెసరీ థింగ్స్ మీరు స్టాప్, వాటికి బ్రేక్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. మీరు అలానే ఇస్తారు అండ్ మీరు ఫోకస్ చేస్తారు అనేసి. ఈ ఫోకసింగ్ గురించే మీరు మీ వర్క్కి మీరు ఈ ఫ్యామిలీ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ లేదా వర్క్ ఆర్ అదర్ వర్క్ అంటే ఈ 2 బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు మనకి. అలా మీరు ఈ డిఫరెన్సెస్ మధ్య మీరు ఫోకస్ పెట్టలేకపోయిన ఇంతకు ముందు వరకు ఇప్పుడు మీరు వాటి గురించి స్టాండ్ తీసుకుంటారు. మీ పొజిషన్ని మీరు కాపాడుకునేందుకు కావచ్చు, లేదా మీ స్థానాన్ని మీరు ఇంకెవరికి ఇచ్చేదానికి ఇష్టపడరు. సో అది మీరే స్టాండ్ తీసుకుంటారు అనేసి వస్తూ ఉంది విత్ చారియట్ కార్డ్. ది చారియట్తో మీ స్థానాన్ని వదులుకునేదానికి మీరు ఇష్టపడరు, అందుకనే మీరు ఫోకస్ పెడతారు అనేసి వస్తూ ఉండింది. సో ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ కూడా ఉంది. మీరు కనుక ఎవరినైనా మిస్సింగ్ పర్సన్ అంటే ఎమోషనల్ కనెక్షన్ ఉన్నవాళ్ళు మీకు దూరమై ఉంటే మీకు వాళ్ళకి మధ్య రిలీజియన్ తేడా కూడా ఉండొచ్చు. ఎవరితో అయినా దూరమై ఉంటే మీరు వాళ్ళ కోసం వెళ్తారు, ఎఫర్ట్స్ పెడతారు అనేసి ఇక్కడ ఇంకొక మెసేజ్ వస్తూ ఉంది. అయితే ఇక్కడ న్యూ బిగినింగ్ విత్ లవర్స్, న్యూ బిగినింగ్స్ చేస్తారు. ఈ ఏరిస్ సీజన్ అంటేనే మనకి న్యూ బిగినింగ్స్, కరేజ్ అంటే డేర్ అండ్ ఇక్కడ ఈ 3 కార్డులు కూడా కరేజ్, న్యూ బిగినింగ్, లవర్స్. మీకు ఈ వీనస్ ఆల్రెడీ రిట్రోగ్రేడ్ నడుస్తూ ఉండింది. అయితే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్తో మీరు మీ ప్రేమికుల్ని రిలేషన్షిప్ వైజ్ ఎవరినైనా దూరం చేసుకుని ఉంటే వాళ్ళతో మళ్ళీ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది